ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్లో మొత్తం 4 ప్రావిన్స్లు పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా యాజ్ వెల్ బలూచిస్తాన్. బలూచిస్తాన్లో 80% ఎగిరిపోయింది. వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు బలూచీలు. అక్కడున్న గ్వాదర్ పోర్ట్ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. చైనా వాడికి పడుతోంది రావడానికి. పాకిస్తాన్ వాడు వెళ్ళలేడు. వీళ్ళకి 80% వీళ్ళ ఆక్యుపెన్సీలో ఉంది, ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఆఫ్ బలూచిస్తాన్ క్వెట్టా. సరే అది కాసేపు పక్కన పెడితే దాన్ని ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా, దీనికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు వస్తాయి. వస్తే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ అని ఒక గ్రూప్ ఉంది, టీటీపీ. దాంట్లో మళ్ళీ స్ప్లిట్ అవే గ్రూప్ ఉంది. మళ్ళీ అదే చిల్లర్ గ్రూపు, దానికి ఒక మల్లర్ గ్రూప్ ఉంది. ఆ చిల్లర మల్లర్ గ్రూప్ ఏం చేసిందంటే ఆడపిల్లలు చదువుకునే ఒక హై స్కూల్ బిల్డింగ్ని పేల్చేసింది. ఇది వాళ్ళకి కొత్త కాదు. ఈ గడిచిన మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తే వీళ్ళు ఇట్లాంటివి టీటీపీ అనుబంధ సంఘాలు, లేకపోతే అది క్లెయిమ్ చేసుకునే వేరుపడిన ముఠాలో ఈ మిలిటెంట్ గుంపులు గతంలో కూడా బాలికల విద్యని, అంటే ఆడపిల్లలు చదువుకోవద్దు వీళ్ళు మెయిన్ లక్ష్యంగా చేసుకొని చాలాసార్లు స్కూళ్ళ మీద దాడులు చేశారు. గడిచిన 10 ఏళ్లలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 450కి పైగా స్కూల్స్ ఇలాగనే ఉగ్రవాదుల దాడులకి ధ్వంసమయ్యాయి. విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఈ ఘటన వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఆ రాష్ట్రంలో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, మన రాష్ట్రం అంటే వాళ్ళ ప్రావిన్స్, ట్యాంక్ జిల్లాలో ఒక అక్బరీ అనే ఒక విలేజ్ ఉంది. అందులో 6వ తేదీ ఉదయం జరిగింది. పేలుడు దాటి చాలా పెద్దది, తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దీంట్లో స్ప్లిట్ అవే గ్రూప్ ఇచ్చేసిందని. ఏంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎందుకు టీటీపీ తెగబడుతోంది, ఎగబడుతోంది అండ్ విధ్వంసం సృష్టిస్తోంది? మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చూసాం. అక్కడ తాలిబాన్ గ్రూపులు కూడా వాళ్ళకు డిఫరెంట్ లాస్. పాకిస్తాన్లో అయినా నయంగా ఉంటాయేమో లాస్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి కాదు ఇదివరకు. ఇప్పుడు కొంత వాళ్ళు ఏంటంటే ప్రపంచం మారింది కాబట్టి మనం కూడా మారదాం అనే పందాలో వాళ్ళు కొంచెం డెమోక్రటిక్గా ఆలోచిస్తున్నారు. దో దే ఆర్ ఫండమెంటలిస్టిక్ అప్రోచ్ తోటి థాట్ ప్రాసెస్తో ఉన్నా కూడా కొంత రీజనబుల్గా ఆలోచించడానికి అలవాటు పడుతున్నారు 20%. అలాంటి చోటలో మార్పు వస్తుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీలో స్ప్లిట్ వే గ్రూప్ ఇది దాడి చేసింది. బాలికల మీద దాడి చేయడం, మనం జాగ్రత్తగా చూస్తే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లోని ప్రావిన్స్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడపిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. చక్కగా చదువుకొని, అంటే అక్కడ వాళ్ళు భావిస్తున్న ప్రభుత్వం అనే ఒక వ్యవస్థలో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉంటున్నాయి. బేసిక్గా అది ఉగ్రవాదుల గుంపు అంతే. 4-5 ప్రావిన్స్లు ఉన్నాయి. 4-5 ప్రావిన్స్లో 2 ప్రావిన్స్లో విపరీత ఉగ్రవాదులు ఉంటారు, కొన్ని చోట్ల మిలిటెంట్లు ఉంటారు, కొన్ని చోట్ల స్వేచ్ఛా పిపాసులు ఉంటారు, లైక్ బలూచిస్ మాదిరి. ఇవాళ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా దీంట్లోకి వచ్చేప్పటికీ విషయం వేరు. ఆడపిల్లల విద్యా అవకాశాలని దెబ్బతీయాలి, ఎవరైనా చదివితే చంపేయాలి ఆడపిల్లలు. అదృష్టం ఏంటంటే పిల్లలు ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం చేయలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పసిపిల్లల్ని కాపాడని మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే మతమౌఢ్యం బాగా తలకెక్కిన గ్రూప్స్, ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. పోనీ మగపిల్లలు చదువుకునే దాంట్లో ఏం చెబుతున్నారయ్యా అంటే మతమౌఢ్యాన్ని ఇంజెక్ట్ చేసే రకరకాల విపరీత టెర్రరిస్ట్ క్లాసెస్ తీసుకుంటున్నారు. టీటీపీ స్ప్లిట్ వే గ్రూప్ దాడి వెనకాల ఎవరున్నారు? ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్న సవాల్ ఇది, ప్రశ్న ఇది. ఎవరుంటారు? పాకిస్తాన్ ఎంబడే ఏమంటుందంటే బ్లేమ్ ఇండియా మీద నెట్టేస్తుంది, రా ఉంది అని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉందని. రాకి సంబంధం లేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సైకలాజికల్లీ ఇట్ హాస్ బీన్ అసోసియేటెడ్ ఇట్ సెల్ఫ్, ఐడెంటిఫైడ్ ఇట్ సెల్ఫ్ విత్ ఆఫ్ఘనిస్తాన్, పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పార్ట్ ఆఫ్ ఇరాన్. వాళ్ళకి ఎందుకు ఆఫ్ఘన్ తోటే ఎక్కువ అనుబంధం ఉన్నట్టు. పాకిస్తాన్ పాలన వాళ్ళకి నచ్చదు. ఇవాళ బలూచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. రేపొద్దున ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడానికి కావాల్సిన ప్రియాంబుల్ దాడిది. దురదృష్టం ఏంటంటే బెలూచీల మాదిరి వీళ్ళు అధునాతన ధోరణులతో ఆలోచించట్లా. బెలూచీ లీడర్స్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. దో దే ఆర్ రిలీజియస్, దే ఆర్ వెరీ కన్వెన్షనల్ అండ్ గాడ్ ఫీరింగ్. అల్లర్లకు పాల్పడాలనే ఉద్దేశం అయితే బలూచీలకు లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సెక్యూరింగ్ దేర్ ప్రావిన్స్, అప్పుడు వాళ్ళు మరి మిలిటెంట్స్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ అడ్డంగా తొక్కేస్తుంటే వాళ్ళ ఎదుగుదలని
మరి ఎక్కడో ఒక చోట వాళ్ళు ధిక్కార స్వరం వినిపించాలి కాబట్టి వాళ్ళు వెళ్ళి గ్వాదర్ పోర్ట్ మీద తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఏమున్నాయి? వనరులు, రిచ్ ఇన్ మినరల్స్. దాని మీద అమెరికా కన్నేసింది. అదే దాని మీద చైనా కన్నేసింది. రష్యా ఒకప్పుడు వేసింది కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకి, నేను చెప్పేది యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అది ఇప్పుడు ఎలాగూ లేదు. డిసింటిగ్రేట్ అయ్యి దేశాలుగా ముక్కలుగా అయిపోయింది. కాబట్టి రష్యా ఇప్పుడు వెంచర్ చేయదు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో. బట్ వేరే చైనా దృష్టి పెట్టింది, అమెరికా దృష్టి పెట్టింది అక్కడ మినరల్స్ దోచుకెళ్ళడానికి. మరి భయపెట్టాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్లోని మిలిటరీ చేతన్నా ఏదైనా విధ్వంసం సృష్టించాలి, లేకపోతే కొత్త మిలీషియాని తయారు చేసి అమెరికానే ఈ విధ్వంసం సృష్టించి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసి స్లోగా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు, ప్రపంచ పోలీస్ నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని బాంబు వేసేది వాడే, తర్వాత గాజుగుడ్డతో వచ్చి రక్తం తుడిచేసి శుభ్రంగా టింక్చర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళేది వాడే, ప్రపంచ పోలీసే. ఆ విషయం ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి తెలుసా? టీటీపీ గ్రూప్కి వెనకాలండి చేసింది ఎవరంటే జైషే మొహమ్మద్ అనే లెక్క వస్తుంది. బట్ జైషే మొహమ్మద్ లెక్క తీసుకుంటే రేపు పొద్దున అది నెత్తికెక్కి డ్యాన్స్ కడుతుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద. అది వాళ్ళకి ఇష్టం లేదు. బట్ అనివార్యంగా ఏంటంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇటువంటి ఒక విధ్వంసానికి పాల్పడాలనే ఆలోచనలో టీటీపీ స్ప్లిట్ అవే గ్రూపు వచ్చినట్టు సమాచారం. అండ్ పక్కనున్న బెలూచీలు వీళ్ళ ఆందోళనకు మద్దతిస్తున్నారంటే చస్తే ఇవ్వరు. వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారు. మొత్తం 44 తెగల సమూహం బెలూచీలు. అండ్ వారియర్స్ బేసికల్గా వాళ్ళు ఒకప్పుడు ఇన్వేడర్స్ వచ్చినప్పుడు తరిమి కొట్టిన చరిత్ర ఉంది వాళ్ళకి, బలూచీలకి. ఈరోజు ఏంటంటే తమ మనుగడ కోసం, తమ జాతి ఔన్నత్యం, 44 జాతుల సమూహం, 44 జాతుల సమూహాల ఔన్నత్యం కోసం, వాళ్ళకుండే సంప్రదాయాల, సంస్కృతి, నాగరికతల పరిరక్షణ కోసం ఏదో గిరిజన తెగలు కదా అని తీసిపారేయడానికి వెళ్ళేది. ఒక్కొక్క తెగకి ఒక ఉత్తమమైన సంప్రదాయం అక్కడ ఉంది. ఒక్కొక్క తెగకి ఒకే డిఫరెంట్ రీతిలో విభిన్నమైన రీతిలో ఉండే యుద్ధ కళ ఉంది వాళ్ళకి. సో ఇలాంటివి మనం ఇప్పటికే మన ఆదిమ జాతుల సంస్కృతికి దూరమై ఉన్న భారతదేశం చాలా చోట్ల ఆదిమ జాతులు అంతరించిపోయి కొన్ని చోట్ల. మన్నీ మధ్యనే ఒక 4-5 ఏళ్ల క్రితం గిరిజన తెగలలో చాలా విభిన్నమైన గిరిజన తెగ చెందిన ఒక 110 ఏళ్ల వృద్ధ మహిళ చనిపోయింది. ఆ తర్వాత ఆ తెగ తాలూకు కల్చర్ ఏంటి, దాని భాష ఏంటి, లిపి ఏమన్నా ఉందా, సో దాని మీద చర్చ జరుగుతోంది. అండ్ సీరియస్గా పరిశోధన కూడా జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద దృష్టి పెట్టింది ఎవరు? చైనా దృష్టి పెట్టింది. ఫోకస్ టీటీపీ స్ప్లిట్ అవే గ్రూప్ చేత చైనా దాడి చేయించింది. అమెరికా ఒకవైపు నుంచి ఆ స్ప్లిట్ అవే 4-5 స్ప్లిట్ అవే గ్రూప్స్ ఉంటే 2 పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నాయి, మిగిలిన 3 అమెరికా ఆధీనంలో ఉన్నాయి. టీటీపీ కాక, తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ కాక దాని స్ప్లిట్ అవే గ్రూప్స్ మొత్తం 6 ఉంటే 2 చైనా దగ్గర ఉన్నాయి, 2 పాకిస్తాన్ బ్యాక్డ్ చైనా దగ్గర ఉన్నాయి, ఒక 3 అమెరికా దగ్గర ఉన్నాయి, 1 న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ఈ దాడి చేసింది ఎవరు అంటే బాలికల విద్యని బాగా ఎదుర్కొనే అంశంలో టీటీపీ మొదల నుంచి చేస్తుంది. టీటీపీ కూడా ఈ లక్షణం ఉంది. కానీ దాడి చేసి విధ్వంసానికి పాల్పడే టెక్నిక్ మాత్రం ఈ దాడి జరిగిన తీరుని బట్టి మనకు అర్థమయ్యేదంటే చైనా ఉంది. చైనా వాళ్ళకి ఏటా పండగలు జరుపుకుంటే మిగిలిన టపాకాయల ఆ బాంబులేవో ఉంటే అవి తీసుకొచ్చి ఈ దాడికి పాల్పడింది. అంటే ముందర హెచ్చరించింది, రేపు పొద్దున ఆడపిల్లలు కనుక చదువుకుంటూ కూర్చుంటే మేము పిల్లల ప్రాణంతో సహా లేపేస్తామని. ఇది కొత్త కాదు, చెప్పాం కదా, 450 దాడులు జరిగినాయి ఇప్పటిదాకా. సో దినదినగండంగా ఉన్న ఆడపిల్లల పరిస్థితి అక్కడ చూసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేరుతోటి దాని మీద పెత్తనం కోసం అమెరికా కూడా ఆల్రెడీ స్కెచ్ సిద్ధం చేసింది. ఒసామా బిన్ లాడెన్ని తయారు చేసేది అమెరికానే, అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి ఫండింగ్ ఇచ్చేదే అమెరికానే, డిఫరెంట్ వేరు రూపాల్లో. అంటే ఎలాంటి రూపాలు అంటే వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కావచ్చు, లేకపోతే ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీటన్నిటి వెనకాల కూడా అమెరికా చక్రం తిప్పుతూనే ఉంటుంది. మొన్న చూస్తే $1 బిలియన్ రుణం పాకిస్తాన్కి అందింది. అంటే పాకిస్తాన్ కరెన్సీలో 3,500 కోట్ల రూపాయలు. వాళ్ళు వాస్తవంగా $2.5 బిలియన్ ఈ బ్లాంకెట్లో ఉన్నారు. అందులో $1 బిలియన్ రిలీజ్ చేయగానే అందులో 14 కోట్లు ఆల్రెడీ మసూద్ అజహర్ అనే ఒక ఉగ్రవాదికి ఇచ్చేశారు. అతని బంధువులు 14 మంది చచ్చిపోయారు కాబట్టి అందులో 14 కోట్లు మొత్తం తీసుకొచ్చి ఆ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ అమరవీరులుగా కీర్తిస్తూ వాళ్ళ శవాలు మోసి మరీ ఆయనకు ఆ 14 కోట్ల రూపాయల చెక్ అందజేశాడు షహబాజ్ షరీఫ్.
సో పాకిస్తాన్ చేత చైనా ఇది చేయించింది. ఒక రకంగా ఏంటంటే చైనా మేము ఇక్కడ ఫెయిల్ అయ్యాం, బెలూచిస్తాన్లో ఫెయిల్ అయ్యాం, సో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మమ్మల్ని మేము రుజువు చేసుకుంటాం, గివ్ అస్ సమ్ టైమ్ అని చెప్పి పాకిస్తాన్తో చెప్పినట్టు సమాచారం. ఏదైనా చైనా పాకిస్తాన్ ఈ రెండు ఆడుతున్న ఆట కారణంగా ఒక ప్రావిన్స్ మనుగడ ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఓవరాల్గా చూస్తే అంటే పాకిస్తాన్ పిక్చర్లో బాంబు దాడులు లేని రోజు లేదు, అలాగే స్టాండప్ కామెడీ షోస్ చేయని రోజులు లేవు. చూద్దాం ఏం జరుగుతుందో.